హైదరాబాద్ నిమ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ విభాగం భవనంలో 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలకు భారీ ఎత్తున పొగ కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మీనాక్షి, నిమ్స్ 5వ అంతస్తులో ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది. ఎమర్జెన్సీ వార్డులో లిఫ్ట్ పక్కన ఉన్నటువంటి ఒక ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు కాస్త ఒకటి మెల్లిగా పక్కన ఉన్నటువంటి వార్డులో కూడా వ్యాపించడంతో పూర్తిగా ఆ వార్డు అంతా కూడా ప్రస్తుతం మంటలను కూడా వ్యాపించడం తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే పరికరాలు ఉంటాయో అంటే మంటలు ఆర్పే పరికరాలతో సహాయంతో కొన్ని ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా మంటలు కంట్రోల్ కాకపోవడంతో వెంటనే పక్కనే ఉన్నటువంటి ఫైర్ సంబంధించిన అధికారులు ఇప్పుడు సమాచారం ఇవ్వడంతో వారు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అయితే అదుపులో తీసుకొస్తున్నారు. దాదాపు కంట్రోల్ అయినట్టుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు వ్యాపించినట్టుగా చెప్తున్నారు. అయితే లక్కీగా ఇప్పుడు ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో ఆ వార్డుకి సంబంధించి మాత్రం పేషెంట్ లేరు. పక్కన మిగతా సంబంధించిన వార్డులో పేషెంట్ ఉన్నారు కానీ అక్కడ పేషెంట్ లేరు. దాంతో కొంత ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఏదేమైనా ఒక్కసారిగా ఈ మంటలతో అటు ఒకవైపు పొగలు కూడా మొత్తం వ్యాపించి ఉండడంతో అక్కడ ఉన్న రోగులు కావచ్చు, రోగి సహాయకులంతా కూడా రోగుల సహాయకులను కూడా భయాందోళనకు గురయ్యారు. పూర్తిగా ఆ ప్రాంగణం అంతా కూడా దట్టంగా పొగలు వ్యాపించి వారంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపించింది. అప్రమత్తమైన సిబ్బంది మంటల్ని తొందరగా స్టార్టింగ్ అయితే కంట్రోల్ చేయగలిగారు. సో దాంతో పెద్ద ఎత్తున మంటలు అయితే ప్రస్తుతం వ్యాపించడానికి అవకాశం లేకుండా ముందుగానే జాగ్రత్త పడ్డారు కాబట్టి ప్రస్తుతం దాదాపు కంట్రోల్కి వచ్చాడని చెప్తున్నారు. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో ఆ మంటల్ని అదుపులో తీసుకొస్తాను కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఘటనతో మాత్రం మొత్తం ఇంకా చాలా పెద్ద ఆసుపత్రిగా మనం చెప్తాం. 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి రోగులు వస్తూ ఉంటారు. అలాంటి నిమ్స్ లో అగ్ని ప్రమాదం కాబట్టి కొంత ఆందోళనకు గురయ్యారు. కానీ అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తతో అయితే ప్రమాదం తప్పింది. ఇప్పుడు మంటలు దాదాపుగా కంట్రోల్ అయ్యాయి. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో ఇక్కడ కొంత పొగ మాత్రం వ్యాపించినట్టుగా చెప్తున్నారు. అది కూడా కంట్రోల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీనాక్షి, రమణ, అసలు ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందంటారు? మీనాక్షి, ఏదైతే మనకు ఎమర్జెన్సీ వార్డు ఉందో ఎమర్జెన్సీ వార్డు పక్కనే ఒక లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్విచ్ బోర్డ్స్ ఉంటాయి. ఆ స్విచ్ బోర్డ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా అవి మంటలు వ్యాపించి మెల్లమెల్లగా పక్కన ఉన్నటువంటి వార్డులో కూడా వ్యాపించడం చెప్తున్నారు. అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు వ్యాపించినట్టుగైతే ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకా మా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి విచారించే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా మెయిన్ గా ఎమర్జెన్సీ వార్డు కాబట్టి అంత అత్యవసరం సంబంధించిన రోగులే ఉంటారు. అక్కడ పొగ కూడా వ్యాపించడం మూలంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వెంటనే అలాంటి ఇబ్బంది లేకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటే తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం అంటే ఆ పరిసర ప్రాంతాల్లో మంటలు అదుపులోకి రావడంతో మాత్రం అంతా కూడా ఊపిరి తీసుకునే పరిస్థితి. లేకపోతే మాత్రం చాలా పెద్ద అగ్ని ప్రమాదంగా మిగిలిపోయేది. ఎందుకంటే అక్కడ అంతా కనీసం కదలలేని పరిస్థితిలో ఉన్నటువంటి రోగులే ఉంటారు కాబట్టి అది చాలా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉండేది. కానీ అక్కడ సిబ్బంది అప్రమత్తతో అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ సంబంధించిన కొన్ని పరికరాల సహాయంతో అయితే ముందుగా ప్రాథమికంగా మంటలు ఎక్కువ వ్యాపించకుండా ఆపగలిగారు. అప్పటికే ఫైర్ ఇంజిన్ కూడా చేరుకొని ఆ మంటల్ని దాదాపు కంట్రోల్ చేశారు. కొంత పొగలు మాత్రం వ్యాపించినట్టు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే దాన్ని కూడా కంట్రోల్ చేస్తామని మనకు ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. విలక్షణం.